ఎందుకు 10 ఏళ్ళైనా గానీ తెలంగాణ వచ్చి కాళోజీ జీవిత చరిత్ర గానీ, రచనలు గానీ పాఠ్యాంశాల్లో లేవు. కాళోజీ జీవిత చరిత్ర. పురస్కారం ఒకటే ఇచ్చి హెల్త్ యూనివర్సిటీలకు పేర్లు పెట్టి ఆపారు గానీ కాళోజీ జీవిత చరిత్ర ఉపవాచకంలో ఉంది. నాంటెల్ ఓకే. నాంటెల్లో వచ్చింది, స్కూల్ లెవెల్లో 8థ్‌లో 9థ్‌లో ఉంది అది. తర్వాత ఆయనకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత దక్కిన గౌరవాలు ఏంటంటే, ఒకటి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం, క్షేత్రం ఒకటి కళాక్షేత్రం. కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. తర్వాత ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడము, ఆయన బర్త్డేను తెలంగాణ భాషా దినోత్సవం జరపడం, ఇవి జరిగినాయి. ఇవన్నీ జరగడం ఒక ఎత్తు అయితే, కాళోజీ ఆయన రచనలతోటే ప్రాచుర్యం పొందినవాడు. ఆయన గొడవంతా ప్రజల గొడవ, ఆ గొడవ ఆయన తీసుకొచ్చినటువంటి సాహిత్యం. ఆ సాహిత్యం మాత్రం ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. విస్తృతంగా సదస్సులు నిర్వహించి ఆయన యొక్క సాహిత్యాన్ని మొత్తం ఒక్కటిగా చేసి సంపుటాలుగా వేసి సమాజం దగ్గరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కాళోజీ సాహిత్యం అనేది కనబడాలి. ఎందుకంటే తెలంగాణ భాషా దినోత్సవం అనేది సక్సెస్ కావాలి అని అంటే, తెలంగాణ భాషా దినోత్సవం మంచి ఫలితాలను పొందాలంటే, ఆయన సాహిత్యం ప్రజల వద్దకు చేరేదాకా, ఆయన సాహిత్యం ముందు తరాలకు చాలా సులభంగా అందేదాకా అది సాధ్యం కాదు. ముందు తరాలు కాళోజీని చదవాలంటే ఆయన సాహిత్యం చదవాల్సిందే కదా. సో ఆ పని జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఆ పని ఖచ్చితంగా చేయాలి. తెలంగాణ రాష్ట్రం అంటే కళలకు పుట్టినిల్ల, క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ తెలుగు భాష, తెలంగాణ భాష ఏదైతే ఉందో చాలా సినిమాల్లో దాన్ని కామెడీకి వాడడం కానీ, విలన్లకు వాడడం ఇట్లాంటివి ఉండేవి గతంలో. కానీ ఇప్పుడు కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు హీరోలకు, ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాల్లో కానీ, సినిమా స్టోరీ ఏదైనా కానీ హీరో మాట్లాడే లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజే ఉంటుంది విజయ్ దేవరకొండది. అంటే ఏ బ్యాక్ డ్రాప్తో స్టోరీ తీసినా కానీ, సినిమా తీసినా కానీ తెలంగాణ స్లాంగ్లోనే విజయ్ దేవరకొండది కనిపిస్తుంది. ఇప్పుడు కొంత మార్పు వచ్చిందంటే, ఒకప్పుడు విలన్లకు, కమెడియన్లకు తెలంగాణ భాషను పెట్టి వెక్కిరించి ఇటువంటి దగ్గర నుంచి ఇప్పుడు సినిమాల్లో హీరోల దాకా స్థాయి దాకా భాష వెళ్ళింది కదా, కొంత మార్పు కనబడుతుంది. 2014 తర్వాత ఇది చాలా గొప్ప విషయం. తెలంగాణ భాష హీరో భాష అయింది. అంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగా విలన్లకు, కమెడియన్లకు ఉన్నటువంటిది ఇప్పుడు హీరోల భాష అయింది. మన హీరోలు ఇప్పుడు విజయ్ దేవరకొండ కావచ్చు, ఆయన విశ్వక్సేన్, ఇంకొక మన బలగం హీరో ప్రియదర్శి కావచ్చు, విశ్వక్సేన్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళంతా మన నితిన్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ భాషతో తెలంగాణ భాషను తమ పాత్రలకు ఆ పాత్రలకు కూడా తెలంగాణ వాళ్ళై ఉండి తమ పాత్రలకు కూడా అదే భాషతో వాళ్ళు ముందుకు పోతున్న తీరు చాలా అద్భుతం. అంతెందుకు ఇప్పుడు మనం వెబ్ సిరీస్లు చూస్తున్నాం. వెబ్ సిరీస్లు కూడా మీకు తెలంగాణ భాషలో బోల్డ్ అని వస్తున్నాయి, ప్రజాదరణను పొందుతున్నాయి. మంచిగా టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ చాలా మంచి వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి అవి. ఈ మధ్య అదేంటి మైవిల షో అనిల్, మోతేవారి లవ్ స్టోరీ, మైవిల షో అనిల్. ఇంకోటి కూడా ఒకటి ఊరు పేరు మీద వచ్చి పంచాయత్ అని హిందీ సీరియల్, శివారుపాలెం వెబ్ సిరీస్లో కూడా తెలంగాణ భాషకు చాలా పట్టం కట్టినట్టయింది. మనకు పంచాయత్ అని ఒక హిందీ వెబ్ సిరీస్ ఉంది, శివరపల్లి అని, దాన్ని తెలుగులో శివారుపల్లి అని చెప్పేసి తీశారు. అసలు ఇంత అద్భుతంగా పోయిందనంటే ఏ యూత్ అయినా సరే దాంట్లో డైలాగ్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ కథ విని ఎట్లా అంటే హ్యాపీగా నవ్వుకుంటున్నారు, ఆ డైలాగ్స్ విని ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాగే ఈ మధ్య మోతేవరి లవ్ స్టోరీ అని ఒకటి వచ్చింది, వెబ్ సిరీస్ లాగే వచ్చింది. బహుశా సినిమా కూడా ఉన్నదేమో. అందులో కూడా అసలు ఉన్నటువంటి డైలాగ్స్ కానీ, ఆ తెలంగాణ సహజత్వం కానీ చాలా అద్భుతంగా రంజింపజేస్తుంది. ఇది ఇక్కడే కాదు, తెలుగు తెలిసిన వాళ్ళంతా కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. సో తెలంగాణ భాష పట్టాభిషేకం చేసుకుంటున్నది, అందులో నో డౌటు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ముందు తరాలకు ఇదంతా కూడా పోవాలి. ముందు తరాలకు పోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక చేసుకొని ముందుకు సాగాలి. అన్నింటికన్నా ముందు మన తెలంగాణ సాహిత్య అకాడమీకి ఒక పూర్తి స్థాయి చైర్మన్ని నియమించి ఆయన ద్వారా ఈ పనులను చేపిస్తే చాలా అద్భుతాలు. ఎందుకు తెలంగాణ సాహిత్య అకాడమీకి నందిని సిద్ధారెడ్డి తర్వాత గ్యాప్ ఇచ్చి జూలూరి గౌరీశంకర్ తర్వాత ఇంకా 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా అకాడమీకి చైర్మన్ లేకపోవడం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఉండదు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే, ఇదే తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా కాళోజీ అందుకున్నారు. అంటే ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు. పాలకులకు సాహిత్యం మీద
ప్రేమ ఉంటే ఇవి సాధ్యమవుతాయి. రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదని కాదు, ఎందుకంటే అందశ్రీ గారి గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి జై జై హే తెలంగాణ, ₹1,00,00,000 పురస్కారం తర్వాత సాహితీవేత్తలకు ₹1,00,00,000 పురస్కారం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి ఆయన సాహిత్యం మీద అభిమానాన్ని చాటుకుంటుండు. ఆ అభిమానాన్ని నేను ఇంకొంచెం పెంచుకుని సాహిత్య అకాడమీకి చైర్మన్ని నియమిస్తే ఇంకా తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ భాషకు చాలా మేలు జరుగుతుంది. ఆ దిశలో తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ కవులు కానీ రచయితలకు కానీ చాలా క్రియేటివిటీతో రచనలు ఉంటాయి. కానీ ఏపీ రచనలకు కానీ రచయితలకు లభించినటువంటి పురస్కారాలు కానీ గౌరవం కానీ ఇక్కడ వాళ్ళకి ఇంకా దక్కుతుంది. ఇంకా అంటే ఇంకా ఆ విషయాలు వివక్ష ఉందా కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డుల విషయాల్లో కానీ అట్లా? చాలా మంచి ప్రశ్న ఇది. తెలంగాణలో అవార్డులు రాకపోవడానికి, ఆంధ్రాలో అవార్డులు ఎక్కువగా రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. పబ్లిషర్స్ అంతా కూడా ఆంధ్ర వాళ్ళే. పత్రికలు ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి, సాహిత్య పత్రికలు. తెలంగాణలో దాని లోటు చాలా ఎక్కువగా ఉంది. పబ్లిషర్స్ లేరు. ఒకరిద్దరున్నా పాపం బాగా డక్కి మొక్కిలు పడుతున్నారు వాళ్ళు. ఇక పత్రికలు అయితే లేనే లేవు, అన్ని ఆన్లైన్ పత్రికలేనే. ఇప్పుడు ఈ పేపర్ ఎక్కువైపోయింది, ఈ పేపర్లు అయిపోయినాయి. ఇప్పుడు మీరు లేదా నేను ఏదైనా రాసినామనుకోండి, అది పత్రికలో ప్రచురింపబడితే ఇంకా ఉత్సాహం ఉంటుంది, ఇంకా మనం సాహిత్యాన్ని సృష్టిస్తాం. అసలు ప్రచురించే పత్రికలే లేవే, దినపత్రికల్లో వస్తాయి, అది చాలా లిమిట్. వీక్లీ వన్స్ సాహిత్య పేజీ ఉంటుంది, వీక్లీ వన్స్ ఉంటుంది అది. కనీసం మాసపత్రికలు కానీ, పక్షపత్రికలు కానీ, అట్లీస్ట్ త్రైమాసిక పత్రికలు కానీ సాహిత్యానికి రావాలి. సో ఎవరైతే సాహిత్యపరమైన అభినివేశం ఉందో, ఆసక్తి ఉందో, వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు, లేదా వాళ్ళు ఒక ఏమంటారు మనం ఇండస్ట్రియలిస్ట్గా, పారిశ్రామికవేత్తలుగా ఉండొచ్చు, మంచి వ్యాపారవేత్తలుగా ఉండొచ్చు. వాళ్ళు పూనుకుని, ఎందుకంటే ఇందులో రిటర్న్స్ ఏమి ఉండవండి, సాహిత్య పత్రికలు పెడితే వాళ్ళకి లాభాలు ఏమి ఉండవు. కాబట్టి ఒక చారిటీగా ఈ పత్రికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. పత్రికలు నిర్వహిస్తే మంచి సాహిత్యం వస్తుంది. మంచి సాహిత్యం ప్రజల్లోకి పోతే ప్రజలు ఎక్కడో దగ్గర దాన్ని ఆస్వాదిస్తారు. ఆస్వాదించినప్పుడు ఆ ప్రజల మైండ్ సెట్లో మార్పు అనేది వస్తుంది. అది మంచి మార్పు అయి ఉంటుంది. అట్లాగే ఈ ప్రచురణలు ఎక్కువైతే, పత్రికల్లో రచనలు వచ్చినా, పబ్లిషర్స్ వచ్చి రచనలు ప్రచురించడానికి ముందుకొచ్చినా ఏం జరుగుతుందంటే, కేంద్ర సాహిత్య అకాడమీ, ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి తీసుకుంటాయి ఫీడ్బ్యాక్? పత్రికల నుంచే కదా. పత్రికల్లో మన వాళ్ళు ఉంటే మన వాళ్ళకి అవార్డు వస్తుంది. మన వాళ్ళే పత్రికల్లో లేనప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? గతంలో పివి నరసింహారావు కాకతీయ అనే పత్రిక అంటే కొన్ని పత్రికలు నడిపారు కదా అంతమంది. అంటే అప్పుడు లాభాపేక్ష లేకుండా విపరీతంగా పత్రికలు, అంటే నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్పంచుకుంటూ స్టేట్ కాంగ్రెస్ తరపున ఇవన్నీ నడిపాయి. ఇప్పుడు అట్లాంటి పత్రికలు లేవు అసలు. అంటే ఉద్యమ కాలంలో పత్రికలు వచ్చినాయి, దానికి చాలామంది సపోర్ట్ చేసిర్రు. కానీ సాహిత్యం బతకడానికి, సాహిత్యం విస్తరించడానికి సాహిత్య పత్రికలు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అండదండగా ఉండి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం చూసినాం, తంగేడు పత్రిక వచ్చింది. తంగేడు కవిత గారు తీసుకొచ్చారు జాగృతి నుంచి. కొన్నాళ్ళు నడిచింది అది, కానీ కంటిన్యూ అయితే బాగుండేది. అట్లాగే మనకిప్పుడు ఆన్లైన్ పత్రికలు వస్తున్నాయి. బహుళ పత్రిక అని మన జ్వలిత గారు నడుపుతున్నారు. తర్వాత కొండపల్లి నిహారిణి గారు ఒక పత్రికను నడుపుతున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆన్లైన్కే ఇదైపోయినాయి. ఆన్లైన్ పత్రికలు సామాన్యులు ఎట్లా చదువుతారండి? ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు బస్ స్టాండ్కి పోతే ఆ బుక్ స్టాల్లో అన్నీ కనబడేవి. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, స్వాతి ఇవన్నీ కనబడేవి. బస్ ఎక్కుతున్నామంటే ఒకటి తీసుకొని పోయి కూర్చుంటుంటే మనం గమ్యస్థానం చేరుకునేసరికి చదవడం పూర్తయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది?